నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం ఇరువురు రెవెన్యూ ప్రాంతంలో భారీ వేప, తుమ్మ, చింత చెట్లు అక్రమంగా నరికివేస్తున్నారని ఇరువురు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ భూములు, రిజర్వాయర్ పరిసరాల్లో వేప, తుమ్మ చెట్లను లక్ష్యంగా చేసుకుని అక్రమంగా రవాణా చేస్తూ ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీ ముడియాల మురళీకృష్ణ ఆరోపించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ ఇరువురు పంచాయతీ పరిధిలో నక్కలగండి ప్రాజెక్టుకు కుడి, ఎడమ కాలువలకు ఆనుకొని ఉండే కలప సంపదను కొందరు అక్రమార్కులు ఇదే పనిగా చెట్లు నరికివేస్తూ వారి జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు. ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించకపోవడంపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సహజ సంపద దోపిడీపై సమగ్ర విచారణ జరిపి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ మురళీకృష్ణ డిమాండ్ చేశారు. ఆయన వెంట వైసీపీ నాయకులు, గ్రామస్తులు ఉన్నారు. మాటలను చూపిస్తారా? అదే చూపిస్తాను. మాట వేప, తుమ్మ చెట్టు అక్రమంగా తరలిస్తున్న కరెంట్ అరికట్టాలి. అక్రమంగా తరలిస్తున్న వేప, తుమ్మ అరికట్టాలి. హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు మురళీకృష్ణారెడ్డి, స్టేట్ ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీ అన్నమాట, అంతా వైఎస్ఆర్సీపీ నుంచి. సో గత 15 రోజుల నుంచి మన వరికుంటపాడుకు సంబంధించినటువంటి రామాపురం టీడీపీ నాయకులు ఇరువురు గ్రామం వరికుంటపాడు మండలంలో మా నక్కలగండికి సంబంధించినటువంటి ఫారెస్ట్ ప్లస్ రెవెన్యూకి సంబంధించినటువంటి భూమిలో దాదాపుగా 10 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి కలప మొక్కల్ని 30-40 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి వాటి ఏజ్ వేప కావచ్చు, లేకపోతే తుమ్మ చెట్లు కావచ్చు, లేకపోతే గడిక చెట్లు కావచ్చు, వీటన్నిటిని దాదాపు అడ్డగోలుగా అక్రమంగా తరలించడం జరిగిందండి. దానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది, యాజ్ వెల్ యాజ్ రెవెన్యూ వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రీసెంట్గా ఒక ఆక్షన్ అనేది నక్కలగండికి సంబంధించి నిర్వహించారంట. ఆ నక్కలగండికి సంబంధించినటువంటి ఆక్షన్లో ఆయకట్టు ఏదైతే ఉందో దాని కింద కుడి ఎడమ కాలువలకు సంబంధించినటువంటి ఏదైతే చిల్లకర్ర కంపకర్ర ఉందో అది కొట్టుకోమని చెప్పేసి తిమ్మారెడ్డిపల్లి, కొండారెడ్డిపల్లి, డక్కునూరుకు సంబంధించినటువంటి దగ్గర 4,50,000 రూపాయలకు వాళ్ళు ఆక్షన్ నిర్వహించడం జరిగింది. సో దాన్ని వదిలేసి ఈ ఏదైతే రామాపురానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరన్నా మాలకొండరాయుడు, తర్వాత మధు అంటే ఎవరో నాకైతే తెలియదు వాళ్ళు. సో వాళ్ళు వచ్చేసి అడ్డాగోలుగా మా రెవెన్యూలోకి వచ్చి సర్వే నెంబర్ 518, ఆ సర్వే నెంబర్లో 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వేప, తర్వాత ఇతర అడవి జాతి మొత్తం మొక్కల్ని దగ్గర 7 కిలోమీటర్ల వరకు ఈ మొత్తం ఒక 7 కిలోమీటర్ డ్యాము మొత్తం డ్యాము దగ్గరికి ఈ ఆయకట్ట పై ప్రాంతంలో డ్యామ్ మొత్తం నరికేయడం జరిగింది. సో దీని నుంచి డెఫినెట్గా ఏఈ గారితో మాట్లాడిన తర్వాత చర్యలు తీసుకోవాలంటే ఆయన స్పందించి ఎంక్వైరీ పెడతా అన్నాడు. 2 రోజుల క్రితం జరిగింది ఇది. సో ఎంక్వైరీ కాదు, రికవరీ చేసేంత వరకు మా ఉద్యమాన్ని ఆపమని చెప్పేసి ఈరోజు గ్రామస్తులతోటి నేను ఈరోజు చేయడం జరిగింది. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.